ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. హాయ్ హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి తర్వాత ఆయనకు భద్రతను పెంచారు. అలాగే ఆయన కాన్వాయ్ ముందు మొత్తం సీసీటీవీలతో కూడిన ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఆ బస్సు చుట్టూ కూడా ఒక రకమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సరే, ఇదంతా ఒక ఎపిసోడ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిన తర్వాత, ఆయనపై హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేసిన సంగతి మనందరికీ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరు, దాడి చేయించిన వారిది ఎవరు అనేది ఇక్కడ దర్యాప్తులోని ప్రధానమైన అంశం. అయితే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్న విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ దగ్గర ఈ ఇష్యూ జరిగింది, ఈ ఎపిసోడ్ జరిగింది, ఈ సంఘటన జరిగింది, ఈ దుర్మార్గం జరిగింది, ఈ దాడి జరిగింది, ఈ హత్యాయత్నం జరిగింది. అందువల్ల ఇప్పుడు అన్ని ఏమంటాం, అందరి చూపు బోండా ఉమామహేశ్వర వైపు బోండా ఉమామహేశ్వర వైపు అందరూ చూస్తున్న పరిస్థితి వచ్చింది. అంటే ఆయనపై అందరి అనుమానాలు వెళ్తున్నాయి. నిజమా కాదా, ఆయన రోల్ ఏమిటనేది మనకు తెలియదు. ఆయన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సతీష్ అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి, వాళ్ళు కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో కారణంతో రాయి విసిరి ఉంటారు, తనకి సంబంధం లేదు, తనను అనవసరంగా ఇరికించే ప్రయత్నం కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్నారు అని ఇంకోటి చెప్పాడు. బోండా ఉమామహేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే, ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, తనను పోలీసులు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు తప్పుడు కేసులో. అంటే తప్పుడు కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన అటెంప్ట్ మర్డర్ కేసులో కొందరు పోలీసులు తనను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటాడు ఆయన. తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. సో తాను భయపడేది లేదు, తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతూనే ఆయన ఇంకొక మాట అన్నాడు. ఆయన ఇప్పుడు ఆయనకు నిజంగా సంబంధం లేదు అనుకుందాం, వాళ్ళు ఆకతాయిగానే చేశారు అనుకుందాం, వాళ్ళ వెనుక ఎవరు లేరు అనుకుందాం, దాడి చేసిన వాళ్ళు సతీష్ ప్లస్ మొత్తం సతీష్ ప్లస్ 4 ఈ 5గురిని అరెస్ట్ చేశారు. ఓకే, దర్యాప్తు కొనసాగుతోంది, ఇంటరాగేషన్ కొనసాగుతోంది. కొన్ని విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి, కొన్ని విషయాలు బహుశా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు కొన్ని విషయాలు బహిరంగపరచకపోవచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. అయితే ఇక్కడ బోండా ఉమా, నేను ముందే చెప్పా, ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ, అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే బోండా ఉమా అనే తెలుగుదేశం పార్టీ నేతకు గట్టి పట్టున్న ప్రాంతం. బోండా ఉమామహేశ్వరరావు వైపే ఎందుకు నిఘా సంస్థలు కానీ పోలీసులు కానీ చూస్తున్నారంటే, బోండా ఉమాకు అతి సన్నిహితుడు, బోండా ఉమాకు సంబంధించిన సన్నిహితుడు దుర్గారావు, అతని పేరు దుర్గారావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు అనే వ్యక్తి కూడా దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు ఈ బోండా ఉమా సన్నిహితుడు. సతీష్ ప్లస్ 4గురిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్గారావు సన్నిహితుడని ఇతను కూడా ఒప్పుకుంటున్నాడు. బోండా ఉమా కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుర్గారావు తనకు సన్నిహితుడని, తనకు రోజువారీ పర్యటనకు సంబంధించిన షెడ్యూలు వగైరా తనకు తెలియజేస్తుంటాడని ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఓకే, రైట్. బోండా ఉమా ఈ కాన్స్పిరసీలో ఉన్నారా లేదా అనే విషయం తెలియడానికి మనకి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అంటే ఫోన్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరి ఫోన్ ఉన్నాయి, సతీష్, దుర్గారావు, ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరి ఫోన్స్ని వాళ్ళు తీసేసుకున్నారు, పోలీసుల దగ్గర ఉన్నాయి. ఆ ఫోన్ అన్ని రిట్రైవ్ చేస్తున్నారు. పాతవి చాట్స్ అండ్ వాట్సాప్ చాట్స్, లేకపోతే కాల్స్, ఏ టైంలో ఎప్పుడు వెళ్ళాయి, బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో దాడికి ముందు ఎవరితో మాట్లాడారు,
బోండా ఉమా ఏమైనా మాట్లాడా, ఎవరితో మాట్లాడాడు, ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు. ఇవన్నీ కనుక నిజమైతే బోండా ఉమామహేశ్వరరావు ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశం ఉంది, ఇది పక్కా. కానీ బోండా ఉమామహేశ్వరరావు ఏం చేస్తున్నాడు, ఆయన బెదిరిస్తున్నాడు. నన్ను పోలీసులు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఒకవేళ ఇది ఎప్పటిదాకా జూన్ 4 వరకేనట. జూన్ 4న నేను వీళ్ళ సంగతి చూసుకుంటా అంటున్నాడు. ఆయన ఆల్రెడీ చెప్పాడు, అది కూడా జూన్ 4 చెప్పాడు. జూన్ 4 తర్వాత నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పోలీసుల అంతు చూస్తా అని చెప్తున్నాడు ఆయన ఓపెన్గానే. పోలీసుల సంగతి చూసుకుంటాడట ఆయన. ఎవరు ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడవలసింది ఏమిటంటే, పోలీసులు నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇదంతా కుట్ర. ఒకవేళ మేము అధికారానికి వస్తే, టీడీపీ కూటమి అధికారానికి వస్తే, ఇటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, తమను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పాలి. కానీ రైట్ జూన్ 4 రానియండి, చూసుకుంటాం, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అంటే ఏమన్నటువంటి, అంటే ఎవరైతే ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, ఈ కేసులో డెప్త్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుల్ని ఈ మొత్తం కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని ఏదో రకంగా భయపెట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు బోండా ఉమామహేశ్వరరావు మాటలను బట్టి అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.